హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఈరోజు మనం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించిన ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ టైమ్ అండ్ వర్క్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ప్రాబ్లమ్స్ చేయబోయే ముందు దీని మీద మనకి ఎటువంటి ఫార్ములాస్ అండ్ బేసిక్ కాన్సెప్ట్ గురించి చూద్దాం. సో టైం అంటే వర్క్ బై ఎఫిషియన్సీ, దీని నుంచి వర్క్ ఈక్వల్ టు టైం అంటే ఎఫిషియన్సీ రాస్తాం. సో ఇక్కడ ఎఫిషియన్సీ అని వచ్చింది మనకి కొత్త పదం కదా. ఈ వర్క్ టైం మనం వింటానే ఉంటాయి ఇక్కడ ఎఫిషియన్సీ. సో ఎఫిషియన్సీ అంటే సామర్థ్యం. సో దీన్ని ఇంకా ఎలా అర్థం చేసుకుంటే మీరు మనకి స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం తెలుసు కదా. సో దాని నుంచి మనం డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం రాస్తాం. సో ఇక్కడ స్పీడ్ ఉంది కదా, ఇక్కడ ఈ స్పీడ్ ఇక్కడ ఎఫిషియన్సీ ఒకటే. సో నథింగ్ బట్ ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే మనం ఇక్కడ మనం ఎంత స్పీడ్తో అయితే వర్క్ చేస్తామో మనకి టైం అనేది తగ్గిద్ది, మనం కంప్లీట్ చేయాల్సిన వర్క్ అనేది. సో ఇక్కడ కూడా మనం ఎక్కువ ఎఫిషియన్సీ అంటే మనకి ఎక్కువ సామర్థ్యం ఉంటే ఇప్పుడు ఏమవుతుంది, మనం ఎక్కువ వర్క్ చేస్తాం, ఆ వర్క్ని కూడా తక్కువ టైంలో చేస్తామని. సో ఇక్కడ స్పీడ్ ఎఫిషియన్సీ ఒకటే అని. సో నథింగ్ బట్ ఈ రెండు ఈక్వేషన్స్ అనేవి ఒకదాని ఒకటి రిలేషన్గా ఉంటాయి ఫ్రెండ్స్. సో అంటే మన యొక్క ఎఫిషియన్సీ ఇంటూ టైం అంటే మనం ఎంతసేపు అయితే వర్క్ చేసామో ఆ వర్క్ టైం ఇంటూ మన ఎఫిషియన్సీ వేస్తే మనం ఎంత వర్క్ చేసామో వచ్చింది. సో ఇది. సో దీని నుంచి మనం మామూలుగా ఎఫిషియన్సీ కూడా కనుక్కోవచ్చు. ఎలా ఎఫిషియన్సీ ఈక్వల్ టు వర్క్ బై టైం. సో మనకి అంటే ప్రాబ్లమ్స్లో ఎలా అడిగితే అలా మీకు. సో ఈ ఈక్వేషన్ బట్టి మీరు ఆ క్వశ్చన్స్ ఎలా అడిగితే దాన్ని బట్టి మీరు కనుక్కోండి. సో ఇక్కడ ఎఫిషియన్సీ ఈక్వల్ టు వర్క్ బై టైం. సో అలా టైం అడిగితే టైం ఈక్వల్ వర్క్ బై ఎఫిషియన్సీ చేస్తే అలా వచ్చింది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మనకి ఏ అనే పర్సన్ ఒకడు ఉన్నాడు, అతను టోటల్ 100 యూనిట్స్ వర్క్ ఉంది. 100 యూనిట్స్ వర్క్ ఉంటే ఆ 100 యూనిట్స్ వర్క్ని వాడు 20 డేస్లో కంప్లీట్ చేస్తాడు. అయితే వాడి యొక్క ఎఫిషియన్సీ ఎంత అని అడుగుతాడు. సో ఎఫిషియన్సీ ఈక్వల్ టు వర్క్ బై టైం కదా. సో ఇక్కడ టోటల్ వర్క్ ఎంత 100 యూనిట్స్. 100 యూనిట్స్ బై ఇక్కడ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు, 20 డేస్. సో 25 కదా 5. సో వాడి యొక్క ఎఫిషియన్సీ 5 యూనిట్స్ పర్ డే. అంటే నథింగ్ బట్ టోటల్ 100 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఉంటే వాడు 20 డేస్లో కంప్లీట్ చేస్తాడు. సో పర్ డే వాడి యొక్క ఎన్ని యూనిట్స్ కంప్లీట్ చేస్తారు వర్క్, 5 యూనిట్స్. సో అలా 20 డేస్లో టోటల్ 100 యూనిట్స్ కంప్లీట్ చేస్తాడని దాని మీనింగ్. సో అంటే వాడి యొక్క ఎఫిషియన్సీ ఏమంటాం మనం, 5 యూనిట్స్ అంటాం. అంటే 5 అని వాడి యొక్క ఎఫిషియన్సీ అని. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక చిన్న ప్రాబ్లంలో మనకి ఇది చాలా ఉపయోగపడింది ఫ్రెండ్స్, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. టోటల్ వర్క్ అనేది మనం అంటే సపోజ్ మనకి ప్రాబ్లం అనేది వాల్యూస్ ఫ్రాక్షన్స్లో ఇస్తే, సో ఇక్కడ మనం టోటల్ వర్క్ని ఒకవేళ ఫ్రాక్షన్లో ఇస్తే టోటల్ వర్క్ని మనం 1లో తీసుకుంటాం ఫ్రాక్షన్లో ఇస్తే ప్రాబ్లం అనేది. అదేవిధంగా మనకి ప్రాబ్లంలో పర్సంటేజ్ మీద ఇస్తే అంటే 60% వర్క్ 20% వర్క్. సో నెక్స్ట్ ప్రాబ్లం మీకు అర్థమవుతుంది. అలా అయితే మనం 100% తీసుకుంటాం ఫ్రెండ్స్. సో రెండు గుర్తుపెట్టుకోండి. అంటే టోటల్ వర్క్ని మనం ఫ్రాక్షన్లో ఉంటే ఒకవేళ 1 తీసుకుంటాం, నెక్స్ట్ పర్సంటేజ్లో ఉంటే 100% తీసుకుంటాం. ఇది నెక్స్ట్ ఇప్పుడు ప్రాబ్లమ్స్లోకి ఎంటర్ అవుదాం. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. రామ్ అండ్ శ్యామ్ వర్క్ ఆన్ ఏ జాబ్ టుగెదర్ ఫర్ 4 days అండ్ కంప్లీట్స్ 60% ఆఫ్ ఇట్. అంటే రామ్ అండ్ శ్యామ్ వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరూ ఒక వర్క్ చేస్తున్నారు. ఆ వర్క్ చేస్తే అక్కడ వాళ్ళు 4 days వర్క్ చేశారు. అప్పుడు అక్కడ వాడు చేసిన వర్క్ అంతా 60% కంప్లీట్ చేశారు. సో మనం ఇక్కడ పర్సంటేజ్లు ఇచ్చారు కాబట్టి సో టోటల్ వర్క్ని ఎంత తీసుకుంటాం, 100% కదా. పర్సంటేజ్లు ఇచ్చారు కదా ప్రాబ్లం. సో ఇక్కడ మనం 100%, నథింగ్ బట్ 100 తీసుకోండి. సో నథింగ్ బట్ 100 యూనిట్స్ అనుకోండి దీన్ని. సో వాడు అడిగింది రామ్ అండ్ శ్యామ్ ఇద్దరు కలిసి 4 రోజులు వర్క్ చేస్తే 60% కంప్లీట్ అవుతుంది అన్నాడు. రామ్ అండ్ శ్యామ్ కలిసి వర్క్ చేస్తే అంత 60% కంప్లీట్ అయింది. అంటే 100లో 60% అంటే 60. సో నథింగ్ బట్ ఇక్కడ 100 యూనిట్స్ ఉంది వర్క్. టోటల్ 100 యూనిట్స్లో 60% చేస్తున్నారు అంటే 60 యూనిట్స్ అని. ఈ 60 యూనిట్స్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేసే వాళ్ళు 4 days ఇద్దరు కలిసి. నెక్స్ట్ రామ్ టేక్స్ లీవ్ అంటే రాము లీవ్ తీసుకున్నాడు. దెన్ అండ్ శ్యామ్ వర్క్స్ ఫర్ 8 more days టు కంప్లీట్ ద జాబ్. అంటే
రామ్ అనేవాడు వర్క్ లీవ్ చేసాడు, అంటే ఇంకా అంటే వర్క్కి రావట్లేదు అనేవాడు. రాకపోతే ఇంక శ్యామ్ ఉన్నాడు కదా, ఆ శ్యామ్ ఆ టోటల్ వర్క్ని వాడు 8 డేస్లో కంప్లీట్ చేశాడు. అంటే మిగతా ఆ 40% వర్క్ ఉంది కదా, ఆ 40% వర్క్ని 8 డేస్లో కంప్లీట్ చేసాడు. సో హౌ లాంగ్ వుడ్ రామ్ టేక్ టు కంప్లీట్ ద ఎంటైర్ జాబ్ అలౌన్, అంటే ఆ పని మొత్తాన్ని రామ్ మొత్తం ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు అని అడిగారు క్వశ్చన్. నెక్స్ట్ ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ రామ్ శ్యామ్ ఎఫిషియన్సీ కనుక్కున్నాం వీళ్ళిద్దరిది. రామ్ అండ్ శ్యామ్ యొక్క ఎఫిషియన్సీ చూస్తే ఏమవుతుంది, ఎంత ఉంది అంటే ఎఫిషియన్సీ అంటే వర్క్ బై టైం కదా. సో ఇక్కడ టోటల్ వర్క్ ఎంత 60 కదా, 60 యూనిట్స్ అండ్ నథింగ్ బట్. సో టైం 4 డేస్ ఎంత 15. సో 15 యూనిట్స్ పర్ డే, అంటే పర్ డే వీళ్ళిద్దరూ ఎన్ని యూనిట్స్ కంప్లీట్ చేస్తారు, 15 యూనిట్స్. నెక్స్ట్ ఇప్పుడు మనకి ప్రాబ్లం ఏమన్నాడు, రాము లీవ్ తీసుకున్నాడు, తర్వాత శ్యాము మిగతా వర్క్ అంటే ఎంత, అప్పుడు 60% వీళ్ళిద్దరూ చేశారు కాబట్టి మిగతా 40% వర్క్ని, సో 40% అంటే 100లో 40 కదా. సో ఈ 40% వర్క్ని శ్యామ్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేశారు, 8 డేస్లో కంప్లీట్ చేశాడు. సో వీడి యొక్క ఎఫిషియన్సీ ఎంత అవుతుంది దీని నుంచి, శ్యామ్ యొక్క ఎఫిషియన్సీ టోటల్ ఈ వర్క్ బై టైం 8 5 అంటే 5 యూనిట్స్ పర్ డే. అంటే శ్యామ్ యొక్క ఎఫిషియన్సీ 5 యూనిట్స్ పర్ డే, అంటే అక్కడ నథింగ్ బట్ టోటల్ 100 యూనిట్స్ ఉంటే శ్యామ్ ఒక్కడే, అంటే శ్యామ్ ప్రతిరోజు 5 యూనిట్స్ కంప్లీట్ చేస్తాడండి పర్ డే. సో శ్యామ్ యొక్క ఎఫిషియన్సీ వచ్చింది మనకి. ఇప్పుడు రామ్ యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుంది, సో టోటల్ వీళ్ళిద్దరు ఎఫిషియన్సీ ఎంత, రామ్ ప్లస్ శ్యామ్ యొక్క ఎఫిషియన్సీ 15 కదా. సో ఇక్కడ మన శ్యామ్ యొక్క ఎఫిషియన్సీ 5 అని వచ్చింది. మిగతా రామ్ ఎఫిషియన్సీ ఏమవుతుంది, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, రామ్ ప్లస్ శ్యామ్ యొక్క ఎఫిషియన్సీ ఎంత 5. సో టోటల్ ఇద్దరు ఎంత 15 కదా. సో రామ్ యొక్క ఎఫిషియన్సీ ఎంత వచ్చింది, 15 - 5 10 యూనిట్స్ పర్ డే. అంటే రాము 10 యూనిట్స్ పర్ డే కంప్లీట్ చేస్తాడు, అంటే 10 యూనిట్స్ వర్క్ చేస్తాడు ప్రతిరోజు. అలాగే శ్యాము 5 యూనిట్సే వర్క్ చేస్తాడు. మనం అడిగిన క్వశ్చన్ హౌ లాంగ్ వుడ్ రామ్ టేక్ టు కంప్లీట్ ద ఎంటైర్ జాబ్ అలౌన్. రాము ఒక్కడే ఆ టోటల్ వర్క్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు. సో ప్రతిరోజు వాడు 10 యూనిట్స్ కంప్లీట్ చేస్తాడు. టోటల్ వర్క్ ఎంత మనకి ఇక్కడ ఉంది కదా, టోటల్ వర్క్ 100 యూనిట్స్ ఇది. సో టోటల్ 100 ఉంటే ఇక్కడ వాడు పర్ డే 10 చేస్తున్నాడు. సో నంబర్ ఆఫ్ అంటే టైం నథింగ్ బట్ టైం ఈక్వల్ టు టోటల్ 100/10 ప్రతిరోజు 10 చేస్తాడు, కంప్లీట్ చేస్తాడు. సో 10 10 అంటే 10 డేస్. 10 డేస్లో రామ్ అనేవాడు ఆ వర్క్ మొత్తాన్ని కంప్లీట్ చేస్తాడని అది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. W కెన్ డూ 25% ఆఫ్ ఎ వర్క్ ఇన్ 30 days. X కెన్ డూ 1/4 ఆఫ్ ద వర్క్ ఇన్ 10 days. Y కెన్ డూ 40% ఆఫ్ ద వర్క్ ఇన్ 40 days. అండ్ Z కెన్ డూ 1/3 ఆఫ్ ద వర్క్ ఇన్ 13 days. హూ విల్ కంప్లీట్ ద వర్క్ ఫస్ట్. సో వీళ్ళ నలుగురిలో వర్క్ మొత్తాన్ని ఎవరు ఫస్ట్ కంప్లీట్ చేస్తారని అడిగారు. సో W 25 టోటల్ వర్క్ని 25% ఆఫ్ ద వర్క్ని టోటల్ వర్క్ 100% అనుకుంటాం. సో అయితే మరి ఈ ప్రాబ్లం మొత్తం మనం ఫ్రాక్షన్లో చూద్దాం ఫ్రెండ్స్. సో 25% అంటే ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అవుతుంది, 1/4 కదా. సో 1/4 ఆఫ్ ద వర్క్ని ఈ W ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తున్నాడు, 30 days. అలాగే నెక్స్ట్ ఎక్స్ క్వశ్చన్ అన్నాడు చూడండి. X కెన్ డూ 1/4 ఆఫ్ ద వర్క్ ఇన్ 10 days. సో 1/4 ఆఫ్ ద వర్క్ని 10 daysలో కంప్లీట్ చేస్తున్నాడు. నెక్స్ట్ Y కెన్ డూ 40% ఆఫ్ ద వర్క్ ఇన్ 40 days. సో 40%, దీన్ని కూడా ఫ్రాక్షన్లో మార్చుకుంటే మనం సో నథింగ్ బట్ 40/100 2 2 2 5 అంటే 2/5 ఆఫ్ ద వర్క్ వాడు ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తున్నాడు, 40 daysలో. నెక్స్ట్ లాస్ట్ Z వీడు 1/3 ఆఫ్ ద వర్క్ని 13 daysలో కంప్లీట్ చేస్తున్నాడు. సో ఇది మనం మొత్తం దీంట్లో ఫ్రాక్షన్లో మార్చుకున్నాం కదా. సో మనం టోటల్ వర్క్ని ఫ్రాక్షన్లో ఎంత తీసుకుంటాం చెప్పాను కదా, 1 కదా. సో 1గా తీసుకుంటాం ఫ్రాక్షన్. సో ఇక్కడ మనం వీటి యొక్క ఇది 25% కంప్లీట్ చేస్తున్నాం. సో వీటి యొక్క టోటల్ వర్క్
వీళ్ళందరూ ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారో సపరేట్గా చూద్దాం. సో ఇక్కడ W 25% మీకు అంటే 1/4 ఫ్రాక్షన్ తీసుకుంటాం. సో 1/4 వర్క్ని 30 డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు. సో మిగతా ఇంకెన్ని ఇక్కడ కింద ఉండేది ఎప్పుడు ఫ్రెండ్స్ ఫ్రాక్షన్లో టోటల్ అని, పైన ఉండేది నథింగ్ కూడా వాడు కంప్లీట్ చేసిందో వాడు చేసిన వాల్యూ అని. సో కింద ఇక్కడ ఉన్న ఈ 1/4, ఇక్కడ 1/4, 2/5, ఇక్కడ ఈ 1/3 ఉన్నాయి కదా. సో ఇవన్నీ కింద బేస్ వాల్యూ ఉంది కదా, ఇది ఎప్పుడు టోటల్ గురించి చెప్పింది ఫ్రెండ్స్. సో ఇక్కడ 4 పార్ట్స్ ఉంటే ఇందులో 1 పార్ట్, సో 1 పార్ట్ వాడు 30 డేస్ కంప్లీట్ చేశాడు. మిగతా ఇంకెన్ని 3 పార్ట్స్ ఉంటాయి కదా. సో 3 పార్ట్స్ అంటే 1 పార్ట్ = 30 అయింది. మిగతా 3 పార్ట్స్ ఏమవుతుంది అంటే టోటల్ 4 పార్ట్స్ కదా. వాడు 4 పార్ట్స్ ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారు? 4 3s అంటే 4 30s 120 కదా. సో టోటల్ అని ఇక్కడ టోటల్ వర్క్ ఇప్పుడు ఏమవుతుంది, ఇది Wకి అయితే 120 డేస్ పట్టిద్దని వర్క్ కంప్లీట్ చేయడానికి. Xకి 4 times 40 డేస్ పట్టిద్ది. ఇక్కడ వైకి ఇక్కడ చూడండి 2/5 ఇక్కడ 40 డేస్. అంటే మనం ఫ్రాక్షన్ కాబట్టి 1 టోటల్ వర్క్ 1 తీసుకుంటాం కదా. సో ఇక్కడ 2/5 ఆఫ్ 40 డేస్. సో దీన్ని ఏం చేస్తామంటే మనం ఇక్కడున్న ఈ 2/5 ఇటు వస్తే 5/2 అవుతుంది కదా. సో 40 × 5/2. సో 220s 5 2s 10 100 డేస్ పట్టింది వీడికి. నెక్స్ట్ జెడ్కి అయితే 33s 39 డేస్. సో వీటిలన్నిటిలో నంబర్ ఆఫ్ డేస్ తక్కువ ఎవరికి ఉండే జెడ్కే కదా, 39 డేస్లోనే కంప్లీట్ చేస్తాడు. సో హూ విల్ కంప్లీట్ ద వర్క్ ఫస్ట్ ఎవరంటే ఇప్పుడు జెడ్ అని చెప్తాం. నెక్స్ట్ ఒక చిన్న కాన్సెప్ట్, మనకి టైం = వర్క్ బై ఎఫిషియన్సీ కదా. దీని గురించి టైం ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎఫిషియన్సీ. సో అంటే మనకి ఎఫిషియన్సీ E1 రేషియో E2 మనకి X రేషియో Y అని ఇస్తే ఇప్పుడు టైం ఏమవుతుంది, ఎగ్జాక్ట్లీ రివర్స్ అవుతుంది. Y రేషియో X అవుతుంది. మనకి ఇక్కడ సపోజ్ మనకి ఇక్కడ 2:3 వచ్చింది అనుకో, టైం వాల్యూ ఎలా ఉంటుంది 3:2 రివర్స్. ఎందుకు? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఈ రెండు. సో నెక్స్ట్ అలాగే టైమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు నంబర్ ఆఫ్ పర్సన్స్ అని, మెన్. అంటే ఎక్కువ మంది ఉన్నారంటే వర్క్ చేసేవాళ్ళు టైం తగ్గిద్ది కదా. టోటల్ కంప్లీట్ వర్క్ చేయాల్సిన అంటే కంప్లీట్ చేయాల్సిన వర్క్ అనేది తక్కువ టైంలో అయిపోద్ది, ఎక్కువ పర్సన్స్ ఉంటాయి అంతే కదా. తక్కువ ఉంటే ఎక్కువ టైం పట్టిద్ది. సో అది. నెక్స్ట్ ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఒక 25 మెన్స్ ఉంటే వాళ్ళు 30 డేస్లో కంప్లీట్ చేస్తారు టోటల్ వర్క్ని. అదే ఆ సేమ్ వర్క్ని 20 మెన్స్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అని అడుగుతారు. సో దీన్ని మనం రేషియో మెథడ్లో చేయాలి ఫ్రెండ్స్. రేషియో మెథడ్ ఈజీగా ఉంటుంది చూడండి. అది ఎలా అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ మెన్స్ ఎంతమంది ఉన్నారు చూడండి. మెన్స్ రేషియో 25:20 కదా. అంటే ఏమవుతుంది 5తో డివైడ్ అవుతుంది. 5 5s 5 4s. సో దీని నుంచి మన టైం ఏమవుతుంది 4:5 అంతే కదా. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి టైం ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మెన్ ఇక్కడ మెన్ కదా. సో అందుకని 4:5 అని అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఈ వాల్యూ ఇచ్చారు కదా, ఇది టైము. సో ఇది 25 మెంబర్స్ ఉన్నప్పుడు పట్టిన టైం కంప్లీట్ చేయడానికి. సో అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటి ఇది. సో ఇదే కదా ఇనిషియల్. సో ఇక్కడ 25 ఉన్నప్పుడు అంటే రేషియోలో చెప్పాలంటే 4 పార్ట్స్ కదా. సో నథింగ్ బట్ మనకి ఇచ్చింది ఇది 4 పార్ట్స్ వాల్యూ ఈక్వల్ టు వాల్యూలో ఎంత అవుతుంది 30 డేస్. రేషియోలో అయితే 4 పార్ట్స్. సో మనకు కావాల్సింది 5. సో అంటే క్వశ్చన్ మార్క్ ఇదే కదా. సో ఇది అంటే నథింగ్ బట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మెన్స్ అంటే ఇది ఇక్కడ వచ్చిన 5:4 ఉంది కదా. సో ఇది 5:4 అంటే ఇక్కడ 4:5 వచ్చింది కదా. 4:5 అంటే ఇది. సో ఇక్కడ 4 పార్ట్స్ వాల్యూ 30 వాల్యూలో. నెక్స్ట్ మనకు కావాల్సింది 5 పార్ట్స్ వాల్యూ క్వశ్చన్ మార్క్ కాబట్టి. సో 5 పార్ట్స్ వాల్యూ ఏమవుతుంది క్వశ్చన్ మార్క్. మనకు కావాల్సింది రిక్వైర్డ్ ఏమవుతుంది అంటే ఇది కదా క్వశ్చన్ మార్క్ కనుక్కోవాల్సింది. సో ఇది 30 × 5/30
4. సో దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేస్తే మనకి 150/4 కదా, అప్రాక్సిమేట్లీ ఇది 37.5 డేస్. సో 37.5 డేస్లో కంప్లీట్ చేస్తారు. ఎప్పుడు 20 మెంబర్స్ ఉన్నప్పుడు. అదే 25 మెంబర్స్ ఉంటే 30 డేస్లోనే కంప్లీట్ చేస్తారు, అంతే కదా. ఎక్కువ పర్సన్స్ ఉంటే తక్కువ టైం పడుతుంది, తక్కువ ఉంటే ఎక్కువ టైం పడుతుంది ఇక్కడ. సో 30 కంటే ఎక్కువ కావాలి వాల్యూ. వచ్చింది కదా మనకి 37.5. సో మామూలుగా చెక్కింగ్ కోసం అలా. సో ఇది నెక్స్ట్ ఇప్పుడు ప్రాబ్లం చూడండి దీని మీద. ఇన్ ఏ బ్యారాక్ ఆఫ్ సోల్జర్స్ దెర్ వాజ్ స్టాక్ ఆఫ్ ఫుడ్ ఫర్ 190 డేస్ ఫర్ 4,000 సోల్జర్స్. సో ఒక 4,000 సోల్జర్స్ ఉన్నారు, వాళ్ళకి ఒక స్టాక్లో ఫుడ్ ఉంది. అంటే ఫుడ్ ఉంది, ఆ ఫుడ్ వాళ్ళకి 190 డేస్ సరిపోయింది. ఆ ఫుడ్ అనేది వాళ్ళు తింటే 4,000 సోల్జర్స్కి 190 డేస్ ఫుడ్ అనేది సరిపోతుంది, అక్కడ ఉన్న స్టాక్లో ఉన్న ఫుడ్ అనేది. నెక్స్ట్ ఆఫ్టర్ 30 డేస్ 800 సోల్జర్స్ లెఫ్ట్ ద బెరాక్. సో ఆఫ్టర్ 30 డేస్ తర్వాత ఆ బెరాక్లో ఉన్న 4,000 సోల్జర్స్లో ఒక 800 సోల్జర్స్ వెళ్ళిపోయారు, లెఫ్ట్ అయ్యారు. ఫర్ హౌ మెనీ డేస్ షల్ ద లెఫ్ట్ ఓవర్ ఫుడ్ లాస్ట్ ఫర్ ద రిమైనింగ్ సోల్జర్స్. సో మిగతా అక్కడ ఫుడ్ ఉంది కదా, ఆ ఫుడ్ అనేది 800 సోల్జర్స్ వెళ్ళిపోయిన తర్వాత ఉన్న మిగతా సోల్జర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఎన్ని రోజులకి సరిపోద్ది ఆ ఫుడ్? క్వశ్చన్ మార్క్ అది. సో ఇప్పుడు చూడండి, మీకు ఇంకా అర్థమవుతుంది. సో డయాగ్రామ్ పరంగా చెప్తాను చూడండి, ఇంకా అర్థమవుతుంది. సో ఇది టోటల్ 190 డేస్ అనుకోండి, ఇక్కడి నుంచి ఇక్కడ వాల్యూ. సో మనకి ఆ బెరాక్లో 4,000 సోల్జర్స్ ఉన్నారు కదా. ఫస్ట్ ఒక క్వశ్చన్లో ఆడ సెకండ్ లైన్ ఉండింది, ఆఫ్టర్ 30 డేస్ 800 సోల్జర్స్ లెఫ్ట్ ద బెరాక్ ఆఫ్టర్ 30 డేస్ తర్వాత. సో నథింగ్ బట్ మనం ఇక్కడ దాకా అనుకుందాం, ఇది 30 డేస్. సో ఆఫ్టర్ 30 డేస్ తర్వాత 800 సోల్జర్స్ లెఫ్ట్ అయ్యారు. సో అంటే ఈ 30 డేస్ ఈ 4,000 సోల్జర్స్ ఫుడ్ తిన్నారని, అంతే కదా. 4,000 సోల్జర్స్ 30 డేస్ తిన్నారు, తర్వాత 800 సోల్జర్స్ లెఫ్ట్ అయ్యారు కదా. అంటే సో ఇక్కడ రిమైనింగ్ మామూలుగా ఎన్ని డేస్ ఉంటాయి ఇక్కడ? ఈ 4,000 సోల్జర్స్ తినడానికి 160 డేస్, అంటే 30 డేస్ తిన్నారు ఈ 4,000. మిగతా 160 డేస్ అక్కడ స్టాక్లో ఉన్న ఫుడ్ అనేది ఈ 4,000 సోల్జర్స్ తింటారు. కాకపోతే ఇక్కడ ఏమైంది, ఆఫ్టర్ 30 డేస్ 800 సోల్జర్స్ లెఫ్ట్ అయ్యారు. సో లెఫ్ట్ అయ్యారు కాబట్టి ఇప్పుడు మెన్ రేషియో చూడండి, ఇది కూడా ఇలా చేద్దాం. సో ఫస్ట్ ఎంతమంది ఉన్నారు? 4,000 ఉన్నారు, 800 లెఫ్ట్ అయ్యారు కాబట్టి 4,800 పోతే 3,200 కదా. సో నెక్స్ట్ ఇప్పుడు టైము, అంటే ఎన్ని డేస్లో తింటారని. సో అప్పుడు ఏమవుతుంది? సో దీని రేషియో ఏమవుతుంది? ఇది ఇప్పుడు 8తో డివిజిబుల్ అవుతుంది కదా, 8 5s are, అలాగే 8 4s are. సో ఇప్పుడు 5/4 వచ్చింది. సో టైం ఏమవుతుంది? ఎగ్జాక్ట్లీ రివర్స్ కదా, ఈ 5/4కి 4/5 అవుతుంది. సో ఇప్పుడు మనకి క్వశ్చన్లో వాల్యూ ఇచ్చారు ఈ 30 డేస్. సో ఇక్కడ ఉన్న ఈ 4 parts వాల్యూ కదా, ఈ 4 parts వాల్యూ అనేది ఏమవుతుందంటే ఫ్రెండ్స్, దీని వాల్యూ చెప్తాను అండి. సో ఇక్కడ ఆఫ్టర్ 30 డేస్ 4,000 సోల్జర్స్ ఫుడ్ తిన్నారు. సో ఆ 30 డేస్ తీసేయండి, అంటే ఆ లెక్కలోకి ఇంకా అది రాదు ఆ 30 డేస్ అనేది. సో మిగతా 160 డేస్ కదా, ఈ 160 డేస్ అనేది ఇక్కడ ఈ 4,000 సోల్జర్స్ తింటారు కదా మామూలు యాక్చువల్గా అయితే. సో ఇక్కడ ఏమైంది, 800 లెఫ్ట్ అయ్యారు కాబట్టి మిగతా ఇక్కడ 3,200 మెంబర్స్. సో నథింగ్ బట్ అంటే దాని టైము ఇక్కడ ఇది 5 ఉంది కదా, ఈ 5 parts వాల్యూ మనం కనుక్కోవాలి. సో రిక్వైర్డ్ 160 డేస్ ఇంటూ ఈ 5/4 చేస్తే మీకు 200 డేస్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఇది అంటే మనం కనుక్కోవాల్సింది ఏంటి, మిగతా ఈ 3,200 సోల్జర్స్ ఉన్నారా, వీళ్ళు ఆ ఫుడ్ని 800 సోల్జర్స్ లెఫ్ట్ అయిన తర్వాత మిగతా అక్కడ ఉన్న ఫుడ్ని ఎన్ని రోజుల్లో తింటారు అంటే 200 డేస్. యాక్చువల్గా 4,000 సోల్జర్స్ ఉంటే 160 డేస్లో ఫుడ్ని తింటారు. లెఫ్ట్ అయ్యారు కాబట్టి, అంటే అక్కడ ఉన్న పర్సన్స్ వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా ఫుడ్ ఎక్కువ ఎక్స్ట్రా, అంటే వెళ్ళిపోయారు కాబట్టి అక్కడ పర్సన్స్ తగ్గారు. పర్సన్స్ తగ్గితే అక్కడ ఫుడ్ ఎక్కువ ఉంది కదా, ఇప్పుడు ఎక్కువ రోజులు తింటారు. సో 200 డేస్ 160 కంటే ఎక్కువ రావాలి, అంతే కదా 200. సో దీన్ని మనం ఇంకో రకంగా చెప్తాను, ఇంకా మీకు ఈజీగా అర్థమవుతాయి.
అదేంటంటే మామూలుగా చైన్ రూల్ ఇది. M1D1 ఈక్వల్ టు M2D2 ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఏంటంటే M అంటే మెన్, డే అంటే డేస్, అంటే టైం నథింగ్ బట్. సో ఇక్కడ మెంబర్స్ ఫస్ట్ ఎంతమంది ఉన్నారు? 4000 కదా. సో ఈ 4000 సోల్జర్స్ 160 డేస్లో ఆ ఫుడ్ని తింటే అదే మిగతా అంటే 800 సోల్జర్స్ లెఫ్ట్ అయిపోయిన తర్వాత అంటే అప్పుడు మిగతా 3200 సోల్జర్స్ ఉంటారు. అప్పుడు వీళ్ళు అన్ని రోజులు ఆ ఫుడ్ని తింటారు. సో దాన్నే కనుక్కుంటారు. సో ఈక్వలే కదా, రెండు ఈక్వల్. ఎలా అంతే కదా. ఈ 4000 160 డేస్లో తింటే మిగతా అక్కడ ఉన్న 3200 సోల్జర్స్ ఎక్స్ డేస్ తింటారు. సో ఆ ఎక్స్ వెళ్ళి మనం కనుక్కోవాలి. సో దీని నుంచి మనం ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తే మీకు 200 డేసే వస్తుంది ఫ్రెండ్స్. ఇది చైన్ రూల్. ఇది దీని ప్రకారం కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ చూడండి. P works thrice as fast as Q. అంటే రేషియో ప్రకారం చూడండి. Q కంటే P 3 times వర్క్ ఫాస్ట్గా చేస్తాడు. సో దీనికి వర్క్ 1 అనుకుంటే ఇప్పుడు 3 times చేస్తాడు. నెక్స్ట్ whereas P and Q together can work 4 times as fast as R. అంటే P plus Q రేషియో R. వీళ్ళిద్దరూ కలిసి కంపేర్ ఏమి ఇచ్చారు? ఈ R కంటే 4 times ఎక్స్ట్రా చేస్తాడు. సో 1 అయితే 4 times. సో ఇప్పుడు మనం అడిగింది ఇఫ్ PQ అండ్ R టుగెదర్ వర్క్ ఆన్ ఏ జాబ్, ముగ్గురు కలిసి చేస్తే ఇన్ వాట్ రేషియో షుడ్ దే షేర్ ద ఎర్నింగ్స్. సో అక్కడ ఆ వచ్చిన ఎర్నింగ్ ఏ రేషియోలో పంచుకుంటారు ముగ్గురు కలిసి చేస్తే. సో ఇక్కడ మనకి చూడండి 2 రేషియోస్ ఉంటాయి ఇక్కడ మనకి. సో ఈ 2 రేషియోస్ ఉంటే మనం ఏం చేస్తాం? మామూలుగా మెర్జ్ చేసి అక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చింది మనకి. ఇక్కడ మెర్జ్ చేయాలంటే మనకి నేను ఫస్ట్లో రేషియో అండ్ ప్రపోర్షన్స్ అనే టాపిక్లో చెప్పాను ఫ్రెండ్స్. ఆ వీడియో చూడండి, మీకు ఇంకా అర్థమవుతుంది. దాని యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. సో ఏం చెప్పానంటే అక్కడ ఈ 2 రేషియోస్ ఇస్తే ఈ 2 రేషియోస్ని మెర్జ్ చేయాలంటే ఎప్పుడు కలుపుతామంటే ఈ రెండిట్లో కామన్ టర్మ్ ఉంటే, ఏదైనా ఒకటి కామన్గా ఉంటాయి. సో ఇక్కడ మనకి కామన్గా లేదు చూడడానికి. సో ఇక్కడ చూడండి ఈ PQ ఉంది కదా, 2 యాడ్ చేసి ఎంత మనకి 4 కదా. సో ఇది P plus Q వాల్యూ ఇది. సో ఇక్కడ P plus Q వాల్యూ మనకు 4 ఉంది. ఇక్కడ కూడా P plus Q వాల్యూ 4 ఉంది. సో అంటే ఇక్కడ P plus Q ఉంది, ఇక్కడ P plus Q ఉంది, ఇక్కడ R ఉంది. సో ఈ రెండిట్లో కామన్గా మనకి P plus Q ఉంది. సో ఇక్కడ రెండిట్లో వాల్యూ ఎంత ఉంది? P plus Q వాల్యూ 4 ఉంది కదా. సో మామూలుగా డైరెక్ట్ మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది P రేషియో Q రేషియో R కదా. సో ఇక్కడ R వాల్యూ మన డైరెక్ట్గా 1 అని తెలిసిపోతుంది అక్కడ. సో మిగతా ఇక్కడ P plus Q వాల్యూ ఎక్కడ ఎంత ఉంది? 4 ఉంది. ఇక్కడ కూడా మనకి 4 వచ్చింది. సో అంటే దాని మీనింగ్ ఏమవుతుంది? ఇది సేమ్ అని. అంటే వీళ్ళిద్దరూ P 3 పార్ట్స్ చేస్తారు, Q 1 పార్ట్ చేస్తారని. 3:1:1 అని దాని మీనింగ్ అంతే కదా. వీళ్ళిద్దరూ ఇక్కడ వాల్యూ 4 ఉంది, ఇక్కడ కూడా మనకి 4 ఉంది, ఈ రెండు కూడా. సో ఇక్కడ మనకి యాక్చువల్గా వాళ్ళ యొక్క ఇండివిజువల్ వాల్యూస్ మనకి ఇక్కడ 3:1 ఉంది. సో 3:1:1 అనేది వాళ్ళ యొక్క వచ్చిన ఎర్నింగ్స్ అనేది ఈ రేషియోలో పంచుకుంటారని. సో ఇది ఫ్రెండ్స్.